హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజు. ఇప్పుడైతే పెద్ది సినిమాలో కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలం ఉన్నట్టు, ఎవరైతే గిరిజన తెగని అవమానిస్తున్నట్లయితే కొంత ఉందని చెప్పేసి ఆ గిరిజన తెగకు చెందినటువంటి కొంతమంది నాయకులు అయితే వచ్చారు కలెక్టర్ ఆఫీస్ కి విజయనగరంలో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి. ఆ సినిమాలో సెన్సార్ బోర్డు అయితే సరిగా పనిచేయలేదని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అక్కడ ఏ అసభ్యకరమైనటువంటి పదజాలం వాడారో ఆ సినిమాలో. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పెద్ది సినిమా రిలీజ్లోనూ ఆదివాసులు కించపరిచే మాటలు ఉన్నావని, తక్షణమే ఆ పదాలు తొలగించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా ఆదివాసీ నాయకులతో ముందుగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిత్ర బృందాన్ని అందరూ కూడా ఆదివాసుల పట్ల మీ అసేపూర్త మాటలు ఏదైతే మాట్లాడారో బహిరంగ క్షమాపణ చెప్పి, మీరు పెట్టిన 20 పదాలు, కొన్ని పదాలు అయితే అట్రాసిటీ కేసులో ప్రధాన పదం పోషించే పదం ఈరోజు కొండనా కొడక, కొండలెండి కొడక, కొండ తొక్కునా కొడక, ఇలాంటి పదాలను మీరు ఓడారు. యాక్చువల్ చెప్పాలంటే మీడియా ముందు కూడా ఈ పదాలు మేము వాడకూడదు, కానీ ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఊత పదంగా మీరు తీసుకెళ్ళిపోయారు. మా జాతిని అవమానించారు. అవమానించడం కాదు, ప్రతి విలేజ్లో కూడా ఈసారి ప్రతి వ్యక్తిని ఒక గిరిజను కూడా ఈ పదం ఉపయోగిస్తే ఆడి మనోభావాలు దెబ్బతింటావు. కాబట్టి తక్షణమే చిత్ర బృందానం ఈ పదాలు తొలగించాలి. అలాగే ఎవరైతే సెన్సార్ బోర్డు ఉందో ఈ సెన్సార్ బోర్డులో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సినిమాలో వచ్చిన డబ్బులు కొంత భాగం తీసి పక్క తీసి ఆదివాసులకి ఏదైతే ఈ పదాలు ఓడకూడదో, అట్రాసిటీలో కీలక పదాలు ఉన్నావో దీనిపై దేశవ్యాప్తంగా కూడా క్లాసులు ఇప్పించి అవగాహన సదస్సు చేయించాలని చెప్పేసి వీళ్ళకి ఇది ప్రధాన శిక్షగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ పెద్ద సినిమాలో ప్రతి పదం మీరు మహిళను కించపరిచారని చెప్పారు. నా ఇంట్లో మహిళ ఉంటుంది, ప్రతి మానవుడు ఉండేటప్పుడు ఒక సగ భాగం మహిళే. అలాంటి మహిళ కించపరిచిందని మహిళా కమిషన్ లెటర్ ఇవ్వగానే తొలగించారే. మరి సినిమా మొదటి నుండి లాస్ట్ వరకు మరి మా ఆత్మగౌరవం దెబ్బతినేలాగా, మమ్మల్ని కించపరిచేలాగా రాజ్యాంగంలో పొందుపరిచిన పదం, ఆ పదం ఓడితే ఇమీడియట్గా అట్రాసిటీ కేసు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మరి రాజ్యాంగంలో పొందుపరిచారే. ఈరోజు అవలేలంగా యువతకు కానీ సోషల్ మీడియాలో కానీ అది ఓడుకుంటున్నారు. ఇంత డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ అంతా కూడా ఎవరు తీసుకొస్తారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులు ఈ పదం ఓడితే ఏ విధంగా శిక్షిస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకెళ్ళాలి. ఇంతేకాకుండా మేము ప్రధానం కోరుతున్నామో అంటరాని వారుగా చూపెట్టారు. ఏదంటే ఆ కొండనా కొడకతో కూడా నీ ఫైట్ చేయాలన్నారు. అంటే విజయనగరం ప్రజల్లో, విజయనగరం ప్రాంతంలో కళను తీసుకెళ్లారా, ఇక్కడ సంస్కృతి సంప్రదాయం మా జిల్లా పేరుని తీసుకెళ్లారా ఆనందపడాలా, లేదా ఎక్కడున్న ఆదివాసులు అంటరాని వారని చెప్పినాక బాధపడాలా? అంతేకాదు ఈరోజు భారతదేశంలోనే హిందూ ధర్మంలోనే అయితే ప్రధాన పాత్ర పోసి రామాయణంలో కానీ భారతంలో కానీ పరమశివుడు, పార్వతీదేవి కూడా ఆదివాసీ బిడ్డగా భావిస్తారు. ప్రతి గుడి కానీ గోపురం కానీ ఆదివాసీ ప్రాంతం నుండి వస్తారు. ఈరోజు సంస్కృతి సంప్రదాయాలకి ఆదివాసీ మూలవాసి అని చెప్తారు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు సినిమాలో అంటరానిగా చూపెట్టారంటే మేము ఏమని ఆవేదన వ్యక్తం చేయాలి. ఇంకొకరైతే ఆదివాసులు మంచి మనసు కాబట్టి ఈరోజు కేవలం ముందుకుంటూ రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత మా కార్యాచరణ చెప్దామని చెప్పి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదే ఇంకొకరైతే రాష్ట్రం ఎంత దారుణంగా ఉండేదో తమరు మీడియా మిత్రులు చూడాలి. బహుశా మీడియా మిత్రులు అందరూ కూడా చూసుకుంటారు సినిమాని. మానవత్వంగా ఆలోచించండి. మాకేదో పేరు రావాలనో, మాకేం డబ్బులు రావాలనో, లేకపోతే చాలామంది సోషల్ మీడియా ఉందంటారు సినిమా మీద బ్యాన్ చేసి మన ప్రతి ఓడి చెప్పడమని. సార్, సినిమా బ్యాన్ చేయమని చెప్పలేదు. మేము జిల్లా వాసులు. సినిమా బాగుంది. సినిమాలో నీ కమ్యూనిటీ కానీ, మీ ఆడపిల్లను కానీ, నీ కులాన్ని కానీ దేన్నైనా నువ్వు కించపరిచిలో మాట్లాడితే, రాజ్యాంగంలో పొందుపరిచిన పదాన్ని మాట్లాడితే మీరు ఎంత రియాక్ట్ అవుతారని చెప్పేసి అది అర్థం చేసుకోవాలి. సినిమాలు ఇప్పుడు అంత విలువతో కూడినవి అన్ని ఉన్నాయా? దీనికి ఒక్కటే మీరు అభ్యంతరం చేస్తున్నారా? అంటే మీ జాతి అవమానించబడిందని చెప్పే మీరు బయటకు వచ్చారా? అమ్మా, సినిమా సినిమాలాగే చూడాలి. అవును, మేము కూడా సినిమా సినిమాలాగే చూస్తాం. ఈ ఒక్క సినిమా కాదమ్మ, దశాబ్దాలుగా ఆదివాసుల పైన సినిమాలు తీశారు. దశాబ్దాలుగా మా గొడ్డలు లేనట్టు, తిన్నానికి తిండి లేనట్టు, అదేవిధంగా అంటరాంతనం ఉన్నట్టు మా గూడాల్ని అన్ని విధాలు తీశారు. ఏ రోజు రియాక్ట్ అవ్వలేదు. మా ఆడపిల్లలు రేప్ చేసినట్టు కూడా సీన్లు చేశారు. ఏ రోజు రియాక్ట్ అవ్వలేదే. ఎందుకని సంఘటనలు జరిగాయి. ఒక ఆడపిల్లని మైనర్ బాలికల పైన కూడా అత్యాచారం చేసి జైలుకి వెళ్ళి కేసులు ఉన్నాయి, సంఘటనలు జరిగాయి. కానీ ఇలాంటి దుర్భాష సినీ ఇండస్ట్రీలో ఒక్కటి మాట చూపెట్టండి అంటే ఏ సినిమాలో ఉందమ్మా? ఈరోజు రానానికి ఇదే ప్రధాన పాత్ర. మీ సినిమాలో చూస్తాం. సినిమాని సినిమాలాగా చూడాలి. అది రాజకీయ. ఇప్పుడు సెన్సార్ బోర్డు దేనికొని తల్లి? సెన్సార్ బోర్డు ఏంటంటే మతాలు చిచ్చుపెట్టే బరువులు లేవనంత తొలగిస్తారు.
బూతులు ఏమైనా తొలగిస్తారు, రాజకీయ అభ్యంతరాలు ఏమైనా తొలగిస్తారు, అంతే కదా. మరి ఆదివాసీలో ఉన్నటువంటి అట్రాసిటీ చట్టంలో కీలక వరుడు కొండ, ఆ ఒక వరుడు అయితే అట్రాసిటీ కేసు కట్టి నమోదు చేస్తారే. మరి ఈరోజు ఈ పదాలు ఇందులో 20కి పైన ఉన్నాయి. సినిమా మొదటి నుండి చివరి వరకు ఉన్నాయి. పోన్లే ఏదో ఎక్కడో ఒక దగ్గర తీసాడు అనుకుంటే మేము కూడా కళ్ళు మూసుకున్నట్టు పోన్లే హీరో మనోడు కదా ఆ మాత్రం సంతృప్తి పొందుకొని సైలెంట్గా ఉందాం అనుకోవచ్చు. సినిమా మొదలైన కండి చివరి వారు కూడా పరజాలాన్ని మేము కూడా వినలేకపోయాం. మా పిల్లలు కూడా ఇది ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు కూడా ఈ రేజులు అంటే కూడా ఇది ఆటకు కానీ ఎక్కడికైనా వెళ్తే ఇది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆదివాసీ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లోను ఎస్పీ ఆఫీస్లో ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తాను. అలాగే జాతీయ ఎస్టీ కమిషన్కి, స్టేట్ కమిషన్కి ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్తాను. లేని పక్షంలో మేము అట్రాసిటీ నమోదు చేసి మేమే కోర్టుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. చూస్తున్నారు కదండి, అంటే పెద్ది సినిమాలో అసభ్యకరమైనటువంటి పదజాలం వాడినట్టు సెన్సార్ బోర్డు దాన్ని అయితే కట్ చేయకుండా వీరి యొక్క జాతిని కించపరిచినట్టు పదే పదే ఆ పదజాలం వాడడం వల్ల ఆ జాతికి అదే పదం వాడుక భాషలో కూడా వస్తుంది. అటువంటి పదజాలాన్ని తక్షణమే తొలగించాలి అంటూ ఇక్కడ ఎవరైతే ఆదివాసులు జేఏసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఇవ్వని ఎడల వాళ్ళు స్పందించిన ఎడల ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి తగిన న్యాయం అయితే చేస్తామని, అంటే తగినట్టుగా మేమైతే చర్యలు తీసుకుంటామని అయితే చెప్తూ ఉన్నారు. విజయలక్ష్మి, ఆస్టార్ టీవీ.